Hello and welcome back. I am Satish, insurance consultant and founder of Assure Plus Finserv. Last year 5th September 2024 na IRDAI release చేసిన మాస్టర్ సర్క్యులర్ మీకు గుర్తుందా? హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో కొన్ని కీలకమైన మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ రిలీజ్ చేసిన వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఇది. మన ఛానల్లో ఈ సర్క్యులర్ పైన ఇంతకు మునుపు ఒక ఎక్స్క్లూజివ్ వీడియో కూడా పోస్ట్ చేశాము అండ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియో మిస్ అయి ఉంటే ఆ లింక్ మీకు షేర్ చేస్తాను. ఆ సర్క్యులర్లో పేమెంట్ ఆఫ్ ప్రీమియమ్స్కి సంబంధించి ఒక కీలకమైన పాయింట్ స్పెసిఫై చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రీమియం అమౌంట్ని అప్లికేషన్ లాగిన్ చేస్తున్నప్పుడే ముందుగా డిడక్ట్ చేయకూడదు అండ్ కేవలం పాలసీ యాక్సెప్ట్ చేసే సందర్భంలో మాత్రమే అప్లికబుల్ అమౌంట్ కస్టమర్ నుండి కలెక్ట్ చేయాలనేది అందులో మెన్షన్ చేసిన ఒక ముఖ్యమైన గైడ్ లైన్. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారికి ఇన్సూరెన్స్ కంపెనీస్ పాలసీస్ ఇమీడియట్గా ఇష్యూ చేస్తారు కాబట్టి అలాంటి కేసెస్లో మాత్రమే ప్రీమియంని అప్లికేషన్తో పాటుగా కలెక్ట్ చేసి వెంటనే పాలసీ ఇష్యూ చేయాలి. ఏవైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఆర్ మెడికల్ హిస్టరీ ఉన్నా లేదా మెడికల్ అండర్ రైటింగ్ అవసరమైన అలాంటి కేసెస్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ కొంత అడిషనల్ టైం తీసుకుంటారు కాబట్టి ముందుగా అమౌంట్ కలెక్ట్ చేయడంపై IRDAI అప్పట్లో అబ్జెక్షన్ రైజ్ చేసింది. ఈ నిర్ణయానికి ఎక్స్టెన్షన్గా జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ అంటే February 18th 2025న ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ IRDAI అనౌన్స్ చేశారు. దీని ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ పర్చేజ్ చేసేవారికి ఒక కొత్త ఫెసిలిటీ అందుబాటులోకి రానుంది. ఇదే బీమా ఆస్బా. ఈరోజు వీడియోలో బీమా ఆస్బా అంటే ఏంటి అండ్ మీకు ఇది ఎలా హెల్ప్ అవుతుంది లాంటి వివరాలు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. Now, just imagine this scenario. మీరు ఒక ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడానికి అప్లికేషన్తో పాటుగా ప్రీమియం అమౌంట్ని ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేశారు. విచ్ మీన్స్ మీ అకౌంట్ నుండి అమౌంట్ డెబిట్ అయ్యింది. అయితే మెడికల్ రీజన్స్ని కారణంగా చూపిస్తూ ఇన్సూరెన్స్ కంపెనీ అప్లికేషన్ రివ్యూ చేయడానికి ఎక్స్ట్రా టైం తీసుకొని చివరికి మీ అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. కానీ మీరు చెల్లించిన అమౌంట్ మాత్రం మీకు రిటర్న్ చేయలేదు. రీఫండ్ కోరుతూ మీరు రిక్వెస్ట్ చేయగా అమౌంట్ తిరిగి ఇవ్వడానికి చాలా టైం తీసుకున్నారు అండ్ రిపీటెడ్ ఫాలోఅప్స్ తర్వాత ఫైనల్గా మీ ప్రీమియం అమౌంట్ రీఫండ్ చేశారు అనుకుందాం. సో హౌ డూ యూ థింక్ దిస్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ లుక్స్ లైక్? ఇది చాలా ఇన్కన్వీనియంట్ ప్రాసెస్లా అనిపిస్తోంది, అవునా? ఎగ్జాక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫాలో అవుతున్న ప్రాసెస్ చాలా కేసెస్లో ఇప్పుడు ఇలానే ఉంటుంది. ఈ ప్రాబ్లంకి చెక్ పెడుతూనే IRDAI తీసుకొచ్చిన సరికొత్త విధానమే ఈ బీమా ఆస్బా. బీమా ఆస్బా మీనింగ్ అప్లికేషన్స్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్. స్టాక్ మార్కెట్ గురించి అవగాహన ఉన్నవారు లేదా IPOస్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఆస్బా గురించి తెలిసే ఉంటుంది. స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఈ విధానాన్ని ఫస్ట్ టైం 2008లోనే ఇంట్రడ్యూస్ చేశారు. ఒక ఇన్వెస్టర్ ఆస్బాని ఉపయోగించి IPO కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు బ్యాంక్ ఇన్వెస్టర్ అకౌంట్లో తాను అప్లై చేసిన IPOకి సరిపడే అమౌంట్ బ్లాక్ చేస్తుంది. ఇన్వెస్టర్స్కి షేర్స్ కేటాయించబడితే అప్పుడు మాత్రమే బ్లాక్ చేయబడిన అమౌంట్ ఆటోమేటిక్గా షేర్లకు చెల్లించడానికి డెబిట్ చేయబడుతుంది. సో ఇన్వెస్టర్స్కి షేర్స్ని కేటాయించకపోతే మొత్తం అమౌంట్ ఆటోమేటిక్గా అన్బ్లాక్ చేస్తారు. ఇదే సిస్టమ్ని ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో ఇన్సూరెన్స్ పాలసీస్ కొనుగోలు చేసేప్పుడు ఈ విధానం ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. మీరు లైఫ్ ఇన్సూరెన్స్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ కోసం అప్లై చేసి UPI ఆప్షన్ ద్వారా పేమెంట్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ పేరిట వన్ టైం మ్యాండేట్ క్రియేట్ అవుతుంది. ఈ మ్యాండేట్ని మీరు అథెంటికేట్ ఆర్ అప్రూవ్ చేసిన తరువాత ప్రీమియం అమౌంట్ మీ అకౌంట్లోనే మ్యాక్సిమం 14 డేస్ టైం వరకు బ్లాక్ చేస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీ ఈ 14 డేస్ టైంలోపు పాలసీ ఇష్యూ చేయకపోయినా లేదా ఏదైనా కారణం చేత మీ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా ఆర్ మీరే వాలంటరీగా మీ ప్రపోజల్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నా యాజ్ పర్ న్యూ ప్రాసెస్ మీ అకౌంట్లో బ్లాక్ చేసిన అమౌంట్ని అన్బ్లాక్ అంటే రిలీజ్ చేస్తారు. అప్లికేషన్ యాక్సెప్ట్ చేసి పాలసీ ఇష్యూ చేస్తే అప్పుడు మాత్రమే మీ అకౌంట్లోని అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో ప్రధానంగా 3 మేజర్ బెనిఫిట్స్ ఉంటాయి. నెంబర్ 1, పాలసీ ఇష్యూ అయ్యేంత వరకు కూడా ప్రీమియం అమౌంట్ మీ అకౌంట్లోనే బ్లాక్ అయి ఉంటుంది. 2, వన్ టైం మ్యాండేట్కి కేవలం 14 డేస్ టైం మాత్రమే అలౌ చేస్తారు కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ మీ అప్లికేషన్స్ని త్వరగా ప్రాసెస్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ 3, ఒకవేళ మీ ప్రపోజల్ రిజెక్ట్ అయినా కూడా మీరు ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రీమియం రీఫండ్ కోసం ఫాలోఅప్ చేయాల్సిన హెడేక్ ఇకపై ఉండదు.
అయితే ఈ బీమా ఆస్బా కేవలం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ పేమెంట్స్కి మాత్రమే అందుబాటులో ఉంటుంది. 1 మార్చ్ 2025 నుండి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ఇన్సూరెన్స్ కంపెనీస్కి IRDAI సర్క్యులర్ ద్వారా నోటిఫై చేశారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI యూపీఐ ట్రాన్సాక్షన్స్కి నిర్దేశించిన డైలీ లిమిట్స్ని బేస్ చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేయబోతున్నారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బీమా ఆస్బా ఫెసిలిటీ కేవలం ఆప్షనల్ మాత్రమే. సో ఈ విధానం నచ్చితే మీరు సెలెక్ట్ చేసుకొని లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ పర్చేజ్ చేయొచ్చు. IRDAI రిలీజ్ చేసిన ఈ సర్క్యులర్ వివరాలు మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు. So that's it for this video and I hope you find this information useful. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఇండియాలో ట్రాన్స్ఫర్మేటివ్ ఫేజ్లో ఉంది. మునుపెన్నడూ చూడని విధంగా IRDAI ఈ సెగ్మెంట్లో చాలా మార్పులు తీసుకొస్తున్నారు అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా దీనికి తగినట్టుగా కొత్త ప్లాన్స్ని ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెంచేందుకు వీలుగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మా ఛానల్లో ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాం. Our main objective is to help you take informed financial decisions. మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. And don't forget to share this video with your friends and family members. See you soon with one more interesting topic. Until then, take care. Signing off, me, Satish.